వెల్కమ్ టు మెగా 9 టీవీ. మమతా బెనర్జీ ఒకప్పుడు పశ్చిమ బెంగాల్కి ఆమె మకటం లేని మహారాణి. దీదీ ఏది చెబితే అదే వేదం. ఆమె నిర్ణయమే శాసనం. ఆమె ఆధ్వర్యంలో నడిచిన టీఎంసీ పార్టీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బయట నుంచి అధికార పక్షం ఎంత విమర్శించినా తట్టుకుని నిలబడిన టీఎంసీకి ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. దీదీకి అత్యంత సన్నిహితురాలు, ఆమె కుడిభుజం, నమ్మిన చెలికత్తె అయిన చంద్రిమా భట్టాచార్య పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేయడం బెంగాల్ పాలిటిక్స్లో పొలిటికల్ సునామీని తెచ్చింది. అసలు మమతా బెనర్జీకి కుడిభుజం లాంటి నాయకురాలు ఎందుకు అలిగారు? ఈ రాజీనామా వెనుక ఉన్న కారణాలేంటి? దీదీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న వార్త ఇది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని బిగ్ షాక్. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, విశ్వసనీయురాలు అయిన చంద్రిమా భట్టాచార్య ఇప్పుడు పార్టీలోని అన్ని పదవుల నుంచి రాజీనామా చేశారు. ఆమె టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఇది మరింత ఊపునిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే టీఎంసీ రెండుగా చీలిపోయింది. పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రిమా భట్టాచార్య రాజీనామా దీదీకి ఊహించని ఝలక్కిచ్చింది. చంద్రిమా భట్టాచార్య తన రాజీనామా లేఖను స్వయంగా మమతా బెనర్జీకి పంపించారు. ఆ లేఖలో కాళీఘాట్లో జరిగిన సమావేశంలో తనకు అప్పగించిన అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, కేవలం అధ్యక్ష పదవి మాత్రమే కాదు, పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని అనుబంధ ఇతర సంస్థాగత బాధ్యతల నుంచి కూడా పూర్తిగా వైదొలుగుతున్నట్లు ఆమె ఆ లేఖలో వివరించారు. ఈ నిర్ణయం కేవలం ఒక పదవికి మాత్రమే పరిమితం కాలేదు. పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల నుంచి కూడా ఆమె తప్పుకోవడం గమనార్హం. టీఎంసీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పలు విభాగాలు, వివిధ బ్యాంకుల్లో నిర్వహిస్తున్న ఖాతాలకు అధీకృత సంతకం చేసే బాధ్యతను కూడా ఆమె వదులుకున్నారు. అంతేకాకుండా భారత ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధీకృత ప్రతినిధి పాత్రకు ఇచ్చిన సమ్మతిని కూడా ఆమె ఉపసంహరించుకున్నారు. ఇది చాలా పెద్ద పరిణామమనే చెప్పాలి. ఈ రాజీనామా పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రీసెంట్ గా జరిపిన ఎన్నికల్లో టీఎంసీ పార్టీ బీజేపీ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రభుత్వం కొలువుదీరింది. ఓటమి తరువాత టీఎంసీకి అంతర్గత కలహాలు పెద్ద సమస్యగా మారాయి. రితబ్రతా బెనర్జీ నేతృత్వంలోని ఒక వర్గం తామే నిజమైన టీఎంసీ అని చెప్పుకుంటుంది. అంతేకాదు, ఈ వర్గం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. పార్టీలోని ఈ అంతర్గత చీలిక, రాజీనామాలు టీఎంసీకి మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలో చంద్రిమా రాజీనామా దీదీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. చంద్రిమా భట్టాచార్య తన రాజీనామాకు గల ఖచ్చితమైన కారణాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇది అనేక ఊహాగానాలకు దారితీసింది. మమతా బెనర్జీకి ఎంతో నమ్మకమైన నాయకురాలిగా, ఆమెకు కుడిభుజంగా పనిచేసిన చంద్రిమా ఇలా హఠాత్తుగా అన్ని బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక పార్టీ అంతర్గత విభేదాలు, నాయకత్వ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. టీఎంసీ అధిష్టానం నుంచి ఈ రాజీనామాపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పార్టీ నేతలు ఈ విషయంపై మౌనం వహించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఇలాంటి రాజీనామాలు పార్టీ క్యాడర్ను మరింత నిరుత్సాహపరుస్తాయి. ఈ మొత్తం వ్యవహారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభంగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అధికార పీఠాన్ని కోల్పోవడం వంటి వరుస ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న టీఎంసీకి చంద్రిమా భట్టాచార్య రాజీనామా నిజంగా ఒక పెద్ద షాక్. పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడడం, రెండు వర్గాలు తామే నిజమైన టీఎంసీ అని చెప్పుకోవడం, పార్టీ ప్రధాన కార్యాలయంపై పట్టు సాధించే ప్రయత్నాలు, ఇవన్నీ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులను మమతా బెనర్జీ ఎలా చక్కదిద్దుతారో చూడాలి. ఈ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీంతో బెంగాల్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
తెలిపారు.